భూభారతి వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుంది. స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో చోటు చేసుకున్న అవకతవకలపై దృష్టి సారించి ప్రజలు చెల్లించిన డబ్బు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. జనగాం జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో భూభారతి లావాదేవీల్లో అక్రమాలు బయటపడడంతో గత 5 ఏళ్లలో జరిగిన అన్ని లావాదేవీలను సమగ్రంగా పరిశీలించాలని నిర్ణయించారు. ఈ ఆడిట్లో సుమారు 52 లక్షల విలువైన లావాదేవీలను పరిశీలించగా 4,800కు పైగా లోపాలు గుర్తించారు. ముఖ్యంగా రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లోనే దాదాపు 3,000 తప్పిదాలున్నట్టు అధికారులు వెల్లడించారు. విచారణలో భూభారతి పోర్టల్లోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. అలాగే సరైన ఆడిటింగ్ వ్యవస్థ లేకపోవడం కూడా ఈ సమస్యకు కారణమని గుర్తించారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమంగా దారిమళ్లిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని ఆదేశించారు. అవసరమైతే సంబంధిత అధికారులపై కూడా లోతైన విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. భూభారతి అమల్లోకి వచ్చిన నాటి నుంచి జరిగిన అన్ని లావాదేవీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆడిట్ జరపాలని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా జనగాం జిల్లాలో వెలుగులోకి వచ్చిన భూభారతి చలాన్ల స్కామ్ రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీని కొందరు ఆన్లైన్ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ ఖాతాలో జమ చేయకుండా మోసం చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జనగాం తహసీల్దార్ 10 డాక్యుమెంట్లకు సంబంధించిన 8.55 లక్షల రూపాయల లోటు మొత్తాన్ని వెంటనే చెల్లించాలని కొనుగోలుదారులు, అమ్మకందారులకు నోటీసులు జారీ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు రైతులకు ఊహించని షాక్ ఇచ్చాయి. రిజిస్ట్రేషన్ సమయంలో తాము పూర్తిగా డబ్బులు చెల్లించామని, ఆన్లైన్ నిర్వాహకుల మోసానికి తాము ఎందుకు బాధ్యులమవ్వాలని వారు ప్రశ్నించారు. నకిలీ చలాన్లతో బాధ్యులపై చర్యలు తీసుకోకుండా అమాయక రైతులపై భారం మోపడం అన్యాయమని వారు వాపోతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ అక్రమాలు జరిగాయని రైతులంటున్నారు. అప్పట్లోనే చలాన్లను సరిచూసుకోవాల్సిన అధికారులు ఇప్పుడు ఏళ్ల తర్వాత నోటీసులు జారీ చేయడం వారి నిర్లక్ష్యాన్ని చూపుతోందని విమర్శిస్తున్నారు. మధ్యవర్తుల మోసాలు, అధికారుల అలసత్వానికి తామే బలిపశువులవుతున్నామని, అంత పెద్ద మొత్తాలు చెల్లించే స్తోమత తమకు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్కామ్కు కారణమైన ఆన్లైన్ కేంద్రాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుని వారి ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వ ఖజానాకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. లేకపోతే తాము తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతామని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.